జనసేన నేత కోట వినూత డ్రైవర్ హత్య కేసులో నిందితులకు చొక్కెదురైంది. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది చెన్నై కోర్టు. డ్రైవర్ రాయుడు దారుణంగా హత్య చేసి నదిలో పడేసిన కేసులో ఇప్పటికే వినూత బెయిల్పై బయటకొచ్చినా మిగతా నిందితులు మాత్రం ఇంకా ఓచలు లెక్కిస్తూనే ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడులో సంచలనం సృష్టించిన జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితులకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది చెన్నై 8వ మెట్రోపాలిటన్ కోర్టు. జూలై 7న శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వినుత డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. వినుత ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో డ్రైవర్ షేక్ తాసర్, జనసేన పార్టీ కార్యకర్తలు శివకుమార్, గోపీలు కలిసి రాయుణ్ణి హత్య చేశారు. డెడ్ బాడీని చెన్నైలో బేసిన్ బ్రిడ్జ్ వద్ద కూవం నదిలో పడేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కూవం నది నుంచి డెడ్ బాడీని రికవరీ చేసుకున్న పోలీసులు స్థానిక ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్లో హత్యగా తేలడంతో చెన్నై 7 వెల్స్ పోలీసులు అసలేం జరిగిందన్న దానిపై కూపీలాగారు. రాయుడి చేతిపై ఉన్న జనసేన సింబల్ టాటూతో పాటు వినుత పేరు గుర్తించారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా డెడ్ బాడీతో ఉన్న ఓ సంచిని కారు నుంచి కూవం నదిలో పడేస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. కారు నంబర్ ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలింది. వినుత దంపతులే రాయుణ్ణి హత్య చేసినట్లు చెన్నై పోలీసులు నిర్ధారించారు. తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలను రాయుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేశాడన్నది కోట వినుత ఆరోపణ. తన వద్ద నమ్మకంగా ఉంటూనే టీడీపీకి సహకరించడాన్ని జీర్ణించుకోలేక రాయుణ్ణి హత్య చేసినట్లు నిందితులు సైతం అంగీకరించారు. జూలై 12న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. చెన్నై పూజల్ సెంట్రల్ జైలుకు తరలించారు. గత నెలలో నిందితుల్ని పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించారు. ఈ కేసులో 3వ నిందితురాలిగా ఉన్న వినుతకు ఈ నెల 6న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది మద్రాసు సెషన్స్ కోర్టు. ప్రతిరోజు 7 వెల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని షరతులు విధించారు. అప్పట్నుంచి స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళుతున్నారు వినుత. మిగిలిన 4 నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరచగా కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది.